ఆదేశాల మేరకు దొంగ ఓట్లతో గద్దెక్కిన మోదీని గద్దె దించాలంటూ ఎన్ఎస్యుఐ తెలుగు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఎన్ఎస్యుఐ తెలుగు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ తలబెట్టినటువంటి ఓట్ చోరీ గద్దె చోడో అనే నినాదంతో దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే కాలేజీలలో, పాత బస్టాండ్ మరియు గుత్తి రోడ్లో విద్యార్థులతో, ప్రజలతో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుబ్బు యాదవ్, యాగంటి, విద్యార్థి నాయకులు మధు పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ దేశ ప్రధాని మోదీ ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని, విభజన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదని, ప్రత్యేక హోదా ఇస్తామంటూ వెన్నుపోటు పొడిచారని, మరి ఇంకో ఎన్నో హామీలు నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారని మండిపడ్డారు. వారి ప్రభుత్వంలో జీఎస్టీ విధానాన్ని తీసుకొని వచ్చి మరి ఇప్పుడు జీఎస్టీ తగ్గించామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని, మరి ఇన్ని సంవత్సరాలు జీఎస్టీ వల్ల ఎంతమంది నిరుపేదలకు తీరని అన్యాయం జరిగిందని, వాటన్నిటిని ఎవరు భర్తీ చేస్తారని వారు ప్రశ్నించారు. మరి ఎన్నో ప్రభుత్వ రంగాలను కూడా ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ రంగాలకు మోదీ తత్తుగా వ్యవహరిస్తూ వారికి అప్పనంగా అప్పచెప్పారని, యువకులకు ప్రభుత్వ రంగాలలో ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని, నల్లధనాన్ని వెలిక్కి తీశారంటూ దొంగ మాటలు చెప్పి వీటినన్నిటినీ ఖచ్చితంగా ప్రజలకు సమాధానాలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దేశాన్ని కార్పొరేట్ రంగానికి అప్పజెప్పి దేశ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్న మోదీని కర్నూలులో జరిగే బహిరంగ సభలో తప్పకుండా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను వెంటనే, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను వెంటనే, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను వెంటనే, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను వెంటనే. జిందాబాద్ జిందాబాద్ ఎన్ఎస్యుఐ 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 వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం, వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం, వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం, వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం, వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం. ఈరోజు నంద్యాల జిల్లా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఓట్ చోర్ గద్దీ చోర్ కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ పిలుపు మేరకు సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. అయితే గత 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారు ఏదైతే దేశ ప్రధానిగా ఉన్నారో అయితే కేవలం దొంగ ఓట్ల ద్వారానే గద్దెకెక్కినారని చెప్పేసి సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం జరిగింది. అయితే ఈరోజు ఈ దొంగ ఓట్లతో గద్దెనెక్కిన నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రభుత్వ విభాగాలన్నింటినీ ప్రైవేట్ సెక్టార్లకు అప్పచెప్పుతూ ప్రజలకు ఏ విధమైన న్యాయం చేయడం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే నరేంద్ర మోడీ గారు ఈరోజు జీఎస్టీ విధానాన్ని అమలు చేసింది వారి ప్రభుత్వంలోనే. అయితే ఈరోజు తగ్గించినామంటూ ఏదో పెద్దగా ప్రకటనలు పలుకుతూ ఈరోజు కర్నూలులో బహిరంగ సభ 16వ తేదీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, దొంగతనం చేసేది మొదలు పెట్టింది మీరు. అయితే జీఎస్టీ రూపంలో 100 రూపాయలు దొంగతనం చేస్తూ ఈరోజు 50% తగ్గించి 50 రూపాయలు దొంగతనం చేస్తున్నామని గొప్పగా చెప్పుకునేకే మీరు ఈ బహిరంగ సభను పెడుతున్నారా అని చెప్పి మేము ఎన్ఎస్యుగా తెలియజేసుకుంటున్నాం. అయితే 100 రూపాయలు దొంగతనం చేసి ఈరోజు 5 రూపాయలకి తగ్గించినామని మీరే సాక్షాత్తు ఒప్పుకుంటున్నారు అని ఈ విధంగా నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తున్నాం. అయితే ఈ విషయాలన్నీ ప్రజలు వారు చూస్తూనే ఉన్నారు. అయితే ఈ ఓట్ చోర్ ఏదైతే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పిలుపునిచ్చారో దాంట్లో భాగంగా ఈరోజు ఈ ఓట్ చోర్ ని కనుమరుగు చేసే విధంగా మీరు ఈ జీఎస్టీ విధానాన్ని తగ్గించినామని గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే ప్రజలు ప్రతి ఒక్కరూ ఇది గమనిస్తూనే ఉన్నారు. మీరు మోడీ గారు మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా కూడా రాబోయే రోజుల్లో మీరు గద్దె దిగేది గ్యారంటీ. ఖచ్చితంగా గద్దె దింపే విధంగా ఈ దేశ ప్రజలందరూ సన్నాహమైనారు. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే మోడీ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారిని మామకి వెన్నుపోటు పొడిచారు అంటూ ఎన్నో అవమానకరమైన మాటలు మాట్లాడారు. అయితే మీరు ఏ విధంగా వారికి ఈ రోజు మద్దతు పలుకుతున్నారని చెప్పి కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం. అయితే ప్రత్యేక హోదా ఈ రోజు రాష్ట్రానికి గతంలో 5 సంవత్సరాలంటే కాదు 10 ఏళ్లు కావాలన్న మోడీ గారు ఈరోజు ప్రత్యేక హోదా గురించి ఏమీ మాట్లాడుకోకుండా ఏదో దొంగతనం చేసిన జీఎస్టీల గురించి మాత్రమే మాట్లాడడానికి మీటింగ్లు పెడుతున్నారు. అది కాదయ్యా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా హామీలు ఏమైనాయి? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు
ప్రజలకు మీరు ఇస్తానన్న ఉద్యోగాలు ఏమైనాయి? రాయలసీమలో మీరు ఏర్పాటు చేశారన్న కార్మికులకి కానీ యువకులకు కానీ మీరు ఇస్తారన్నటువంటి ఉద్యోగాలు ఏమైనాయి? ఇక్కడ రావాల్సినటువంటి పరిశ్రమలు ఏమైనాయి? వీటన్నిటి మీద కూడా సమాధానం చెప్పే అవసరం మోడీ గారికి ఎంతో ఉంది. అయితే వీటన్నిటికీ సమాధానం చెప్పుకోకుండా కేవలం కాలయాపనలు చేస్తున్నారు. మీరు ఖబర్దార్ మోడీ గారు, మిమ్మల్ని ఖచ్చితంగా ఎన్ఎస్వై ఆధ్వర్యంలో రేపు కర్నూలు జిల్లాకి రాబోతున్నారు. మిమ్మల్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం. మీరు ఖచ్చితంగా వీటన్నిటికీ సమాధానాలు చెప్పి తీరాలా. దేశ ప్రజలకందరికీ సమాధానం చెప్పే అవసరం మీకెంతో ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు చేసిన ద్రోహానికి కూడా మీరు పశ్చాత్తాపంతో ఇక్కడ మీరు అందరికీ క్షమాపణలు చెప్పి కూడా మేము ఎన్ఎస్వీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు మిమ్మల్ని ఖచ్చితంగా చుట్టుముడతాయి. ఖచ్చితంగా మిమ్మల్ని తగిన బుద్ధి చెప్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. నా పేరు ఎన్ఎస్వై నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.